నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు. అయ్యా, ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు వచ్చారా? బాబు వెంకీ, అమ్మా నాన్నలు ఎంతవరకు వచ్చారు? బయలుదేరుంటారు సార్, వచ్చేస్తూ ఉంటారు. సార్ కోసం ఎదురు చూస్తున్నావా? చూడు చూడు, చాటు నుంచి నేను కూడా చూస్తాను. ఓ, ఇక్కడున్నావా? ఇప్పుడు మన వెంకీకి అంత మంచి జరిగినట్టేనండి. భగవంతుడా, నా కొడుకు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. నీ కొడుకేమవుతుంది తల్లి? మృత్యుంజయ యాగం చేయించాం కదా, నీ కొడుకు నూరేళ్లు చల్లగా ఉంటాడులే, భయపడకు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మీ అమ్మకి బహుమతి పంపిస్తాను రా. అడ్డు తప్పుకో పద్మావతి. బావ మీద కత్తి పడితే బావ కంటే ముందు నా శవం లేస్తుంది. అయ్యో, నీకెలా చెప్పాలరా? ఏమైందో చెప్పమ్మా. ఆ వెంకటేశ్వర్లు ఎవరో కాదు, సుభద్ర కొడుకని మీ అత్తయ్యకి తెలిసిపోయిందిరా. అత్తయ్య, కూర్చోండమ్మా. నాకంతా కలలా ఉంది. నా ప్రమేయం లేకుండా, నాకెలాంటి సమస్య రాకుండా నా పెళ్లి పనులు జరిగిపోతున్నాయి. ఇదంతా నాతో చెప్పకుండా వెంకీనే చేస్తున్నాడు. నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నాడు. ఏంటి విగ్రహంలా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి చీరలు సెలెక్ట్ చేయి. ఇంక నువ్వు ఎంత ఆలోచించి తల బద్దలు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. కానీ ఒక్కో ఘట్టం ఇలానే జరుగుతూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. సాగనివ్వను. ఏంటే జానకి? చెప్తుంటే వినపడడం లేదా? ఇవన్నీ కొత్తగా వచ్చిన మోడల్సేనమ్మా, మంచిగా చూసుకోండి. బామ్మా, పిల్లలకి, వాళ్లతో పాటు వచ్చే బంధువులకి, ముత్తైదువులకి అందరికీ కలిపి తీసుకోండి. అలాగే లేరా. నిశ్చితార్థానికి ముందు మంచి చీర చూయించు. ఇదిగోనమ్మా, ఇది చూడండి. అమ్మాయి రంగుకి ఇది సూట్ అవుతుందంటావా? ఏమంటావే అలివేలు? అవునవును, నువ్వు చెప్పింది నిజం జేజీ. నేనే మంచిది సెలెక్ట్ చేస్తాను. లేదు నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. లేదు నేనే చేస్తాను. అబ్బబ్బబ్బా, ఆపండమ్మా మీ గొడవ. ఇద్దరూ కలిసి సెలెక్ట్ చేయండి. డబ్బుల గురించి ఆలోచించకండి. గ్రాండ్గా ఉండాలి, సరేనా? అలాగే నాన్నగారు. వెంకీకి కలర్ అంటే చాలా ఇష్టం. నేను ఇదే తీసుకుంటాను. బావకి కలర్ అంటే చాలా ఇష్టం.
ఇది నేనే తీసుకుంటాను. ఇదిగో పిల్లలు, ఇది చూడండి. ఏం బాలేదు. ఆ? నీ కాలపు బుద్ధి టెస్ట్ చూపించుకు. జానకి, పరాయి వాళ్ళ ఫంక్షన్లా మొహమాటంగా కూర్చున్నావంటే? మన ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్ ఇది. నా కూతురు నిశ్చితార్థం గ్రాండ్గా జరిపించాలి. థ్యాంక్స్ నాన్నా. అంతే కదమ్మా, నిశ్చితార్థమే ఇలా చేశారంటే పెళ్లి ఇంకెంత గ్రాండ్గా చేస్తారో అని చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవాలి. వెంకీ గారు కూడా ఉంటే బాగుండేది నాన్న. పనిలో పనిగా ఇద్దరి సెలక్షన్ ఒకటే అయ్యేది. అవును నాన్నా. ఏముందిలేవే, వాడికి తర్వాత అయినా చెప్పొచ్చు. ముందు వాడిని చేసుకోబోయే అమ్మాయికి నచ్చాలి. ఎవరిని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయలేం కాబట్టి కాన్ఫిడెంట్ గా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? లేచిపోదాం. ఇప్పుడు నేనేం చేస్తానో మీ కళ్ళారా చూడండి. అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఇప్పుడు ఈ కర్పూరం వెలిగిస్తాను, ఈ దేవుడికి హారతిస్తాను. నేను సత్యవంతుణ్ణైతే, పతివ్రతుణ్ణైతే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు అంటే, బుద్ధిమంతుణ్ణైతే ఈ కర్పూరం నా చేతిని ఏమీ చేయదు. ఇదే ఆ దేవలోకం పుట్ట. నేను దీంతో ప్రత్యేకంగా మాట్లాడాలి. నువ్వు రావే, నువ్వు రావే. చూడవే, చూడు, మీ అమ్మని బాగా చూడు. మీ అమ్మ ప్రాణాలు వదిలే క్షణం నువ్వు చూస్తావా? చూడు. నానమ్మ, నా మాట విన్నానమ్మా. నానమ్మ, నానమ్మ, నీకు నానమ్మ. చెప్పే జాగ్రత్తగా విను. ఈ బిడ్డ అయితే నీ కడుపులో పెరుగుతున్నాడు అనే భ్రమలో ఉన్నావు. ఆ బిడ్డ చంద్రముఖ్ కడుపులో పెరుగుతున్నాడు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్లో హత్యా ప్రయత్నం జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం. ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ మీరు? ఈ అమ్మాయి మీద విషప్రయోగం జరగడం వల్లే ఇలా ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకెవరు చేస్తారు సార్? ఇదిగో ఇక్కడ నిలబడిందే మా అక్క. భూమక్కే ఈ పని చేసుంటుంది. నాకు బిడ్డ పుడితే తన వాటా ఆస్తి నా బిడ్డ సొంతం అవుతుందని ఇలా నాపై విషప్రయోగం చేసింది.